అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో డాక్టర్ అంబేద్కర్ పేరున అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టి ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు కుటుంబానికి 12 లక్షలు అందిస్తామని తెలిపిన హామీని స్థానిక సంస్థల ఎన్నికల ముందు అమలు చేస్తే కాంగ్రెస్తో దోస్తీ చేస్తామని, లేకుంటే కుస్తీ తప్పదని దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంబేద్కర్ అభయహస్తం సాధన కోసం జూన్ 26న హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు మధ్యాహ్నం 2 గంటల నుంచి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. శనివారం హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సురేందర్, ముత్యపాగ నరసింగరావు, సన్నీ, వెంకటేష్, రఘు, రజని, మల్లేష్, వెంకటేష్, ప్రసాద్, సుజిత్, రావణ్, ముఖేష్, వినోద్ కుమార్, విజయలక్ష్మి, మధురిమ, ముగిలి, సురేష్, శ్రీనివాస్, జగన్నాథం, శేఖర్, చరణ్ కుమార్, నవీన్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు జై భీమ్ ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో అంబేద్కర్ అభయహస్తం అని చేర్చి దళితులకు, గిరిజన ఆదివాసీలకు 12 లక్షల రూపాయలు వ్యాపారం చేసుకోవడానికి ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 17-18 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎక్కడ కూడా ఈ యొక్క పథకం మీద మాట్లాడలేదు. మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఎక్కడైనా మాట్లాడుతుందేమో ఈ పథకాన్ని ప్రవేశపెడతామని ఇప్పటి వరకు మేము వేచి చూడడం జరిగింది. ఇక ఇప్పటి నుంచి గిరిజన ఆదివాసీ సంఘాలందరినీ కూడా ఏకం చేసి అంబేద్కర్ అభయహస్తం ఈ యొక్క పథకాన్ని సాధించేంత వరకు కూడా ఎస్సీ ఎస్టీల అందరినీ కూడా కూడగడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా జూన్ 26వ తారీఖు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాలకు దళిత గిరిజన ఆదివాసీ మేధావులందరినీ కూడా మీడియా మిత్రుల ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దళిత గిరిజన ఆదివాసీ జేఏసీ ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ యొక్క దళిత గిరిజన ఆదివాసీల అభ్యున్నతి కోసం ఈ జేఏసీ పనిచేస్తామని చెప్పి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.